నమస్కారం, నా పేరు వరప్రసాద్, బ్యాంకర్. ఈరోజు అనుష మ్యూజికల్ ఈవెంట్స్ కి వచ్చి పాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఈవెంట్ లో 4 పాటలు పాడాను. సో సంగీత ప్రియులు, మ్యూజిక్ లవర్స్ అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు అనుష మేడంకి, సమజ్దాకి ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు అనుష గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సార్, మీరు ప్రొఫెషనల్ సింగర్ కాకుండా మీ వాయిస్ ఇంత బ్యూటిఫుల్ ఉంది. ఫస్ట్ టైం ఇంత ప్రతి హాల్లో ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టారు మీ గురించి. అంటే ఈ ఇంత అద్భుతమైన వాయిస్ కి రహస్యం ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ప్రాక్టీస్?
బాలు గారి మీద ఉన్న అభిమానం, ఇళయరాజా గారి మీద ఉన్న అభిమానం, సంగీతం మీద ఉన్న అభిమానం. నా చిన్నప్పటి నుంచి బాలు గారి అభిమాని. సూపర్ సార్. దానిలోంచి వచ్చినవే ఇవన్నీ. ఇప్పటివరకు మీరు ఎన్ని వేదికల మీద ఎన్ని పాటలు పాడి ఉంటారు? ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాను. ఎప్పుడైనా స్మ్యూల్ యాప్ ఉంటుంది, స్మ్యూల్ సింగర్ పాడుకుంటాను. 1000 పాటలు పాడుకున్నాను స్మ్యూల్లో. మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడగలుగుతారు? తెలుగు, హిందీ, తమిళ్. మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు? బాలు, ఆల్వేస్ బాలు. ఈరోజు ఎలా అనిపించింది ఇంత క్వాలిటీ సింగర్స్? చాలా సంతోషంగా ఉంది. మంచి సింగర్స్ అందరూ చాలా బాగా పాడారు. మీ హాబీస్ లో సంగీతంతో పాటు ఇంకేమేమి? ముఖ్యంగా మ్యూజిక్, ట్రావెల్, ఓకే, సినిమాస్. ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అవుతుంది సార్, చెప్పండి. అండి, నా పేరు కరుణదాస్. యాక్చువల్లీ నేను ఏదో చర్చిల్లోని కీబోర్డ్ ఇస్తుంది అనమాట. యాక్చువల్లీ సింగర్ అవ్వాలనుకునేవాడిని. సో స్టార్ మేకర్లో యాక్చువల్లీ ఎప్పటి నుంచో పాటలు పాడుతున్నాను. బట్ అది కరెక్టా కాదా తెలిసేది కాదనమాట. సో ఒకనొక దాంట్లో స్టార్ మేకర్ నాకు అనుష గారు కలిసారు. సో ఆవిడ రమ్మన్నాం. ఆవిడ ఈవెంట్లో పాడాక అసలు బయట మన వాయిస్ ఎలా రీచ్ అవుతుంది అనేది క్లారిటీ అర్థమైంది. సో నా బిగినింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఐఎమ్ వెరీ. ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? నేను ఈ ఈవెంట్స్లోనే ఒక 10-15 సార్, మీ పాటలతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. లైవ్ లో వేలాది మంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. మీ ఇంత అద్భుతమైన వాయిస్ కి రహస్యం ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ప్రాక్టీస్ అనేది నేను క్లాసికల్ నేర్చుకోలేదు. బట్ నేను ఒక కీబోర్డ్ నేర్చుకున్నా. సో దాని మీద నా వోకల్స్ నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను అనమాట జనరల్గా. అండ్ జాగ్రత్తలు అంటే ఎప్పుడు వాయిస్ ట్రైన్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ వాయిస్ ఉండాలి మనకి. మనకు ఓపెన్ వాయిస్ ఉన్నదంటే గ్యారంటీగా మనం సింగర్ అవ్వగలం. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. మీరు మొత్తం ఎన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడగలుగుతారు? మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు? నేను తెలుగు, తమిళ్, హిందీ పాడగలను సార్. ఓకే. 1-2 మలయాళం సాంగ్స్ లేదా ఒక కన్నడ సాంగ్ వచ్చి అంతే. ఓకే. బట్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఎప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అందరికీ అతను ఆయనే అతను. అండ్ అంటే ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కరు సార్. నాకు యాక్చువల్లీ నాకు వర్సటైల్ అంటే చాలా ఇష్టం. నాకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అనురాగ్ కుల్కర్ని అంటే చాలా ఇష్టం సార్. మై ఫేవరెట్ సింగర్. ఎందుకంటే పాటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆయన. నాకు అది చాలా ఇష్టం సార్. సార్ లాస్ట్ సార్, ఈ అవకాశం సమర్థకి, ఆర్మీ గారికి, మేడం గారికి, అనుష ఏమైనా చెప్పాలని? అనుష గారికి, మెయిన్గా అనుష గారికి. నేను ఈ ఈవెంట్ రావడానికి మెయిన్ రీజన్ అనుష గారు. సో ఆ ఈవెంట్ స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్. నేను ఖచ్చితంగా వందనాలు తెలుసుకుంటున్నాను. నా పేరు సుదర్శన్. నేను అత్తాపూర్, హైదరాబాద్ చెందాను. నేను ప్రైవేట్ ఎంప్లాయీని, నారాయణ చేస్తా. నాకు ఎంటర్టైన్మెంట్ దానికోసం నాకు దొరికినటువంటి ఒక వేదిక ఈ సింగింగ్. పాట అంటే ఇష్టం. అందులో ఎస్పీబీ గారి యొక్క పాటలంటే ప్రాణంగా వింటా, ప్రాక్టీస్ చేశారు మీరు? చూశాను. కరెక్ట్. ఖచ్చితంగా నేను ఎస్పీ గారి సాంగ్స్ మాత్రమే ఎక్కువ దాన్ని పాడే ప్రయత్నం చేస్తాను సార్. ఇందాక మీరు అల్లుడా మజాగా పాట పాడిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. లైవ్ లో వేలాది మంది చూశారు, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వాయిస్ కి రహస్యం ఏంటి? వాయిస్ వచ్చేసి మన చిరంజీవి గారు పాడినట్టు కూడా నాకు ఇష్టం. చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ని. ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని పాటలు పాడారు? ఈ కార్యక్రమంలో నేను 4 సాంగ్స్ పాడాను. ఆ 4 సాంగ్స్ కూడా చాలా జోష్గా, చాలా ఎంజాయ్గా అనిపించింది. నా కో సింగర్స్ కూడా నాకు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. మొత్తం ఎన్ని లాంగ్వేజ్ లో మీరు పాటలు పాడగలుగుతారు? నేను తెలుగు అండ్ హిందీ సాంగ్స్ ఇప్పుడు ఈ రోజు నేను చేసినటువంటి వాటిలో నేను తెలుగు సాంగ్స్ నేను తీసుకున్నాను. అందులో ఎస్పీబీ గారి సాంగ్స్ తీసుకున్నాను. అనుష గారు కానీ, తర్వాత నాతో పాడినటువంటి ఇప్పుడు మధు గారు కానీ, లలిత గారు కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పటివరకు ఎన్ని వేదికల మీద పాటలు పాడారు? ఎన్ని పాడి ఉంటారు? ఇప్పటి వరకు నేను ఒక 50 వరకు నేను సాంగ్స్ పాడుంటాను. ఓకే, థ్యాంక్ యూ. జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది, చూడాలి. ఈ అవకాశం ఇచ్చిన సమర్థకి, ఆర్మీ గారికి, మేడం గారికి ఈ అవకాశం అనుష గారికి కల్పించారు. అనుష గారికి మరియు వారి యొక్క అనుష మ్యూజికల్ ఈవెంట్ వేదిక చాలా సపోర్ట్ చేస్తుంది. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అనుష అండ్ టీమ్. సూపర్. థ్యాంక్ యూ సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు? అనుష
చేసిన ఈవెంట్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఎనర్జెటిక్గా ఉంటాయి. వచ్చిన పర్సన్స్ కూడా చాలా ది బెస్ట్గా పాడతారు. అండ్ ఈవెంట్లో తను కాంట్రిబ్యూట్ చేయడం కానీ తను ఈవెంట్ను చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? ఓకే సార్, ఇంత అద్భుతమైన వాయిస్కి రహస్యం ఏంటి? ఏ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రాక్టీస్ కానీ అంటే ఏం లేదు, నేనైనా అదర్ సింగర్కైనా ఒకటే చెప్పేది, ప్రాక్టీస్ 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 నీడ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. ఫీల్ ఫ్రీగా పాడడం అండ్ ఏ సాంగ్ అయినా మన నోటిలో నుంచి కాకుండా మనసులో నుంచి పాడడం. సూపర్ సార్. సార్ మీ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారు పాట పాడేటప్పుడు. సార్ మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు? నా ఫేవరెట్ సింగర్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి శ్రీరామ్ అండ్ కార్తికేయ గారు. అండ్ ఓవరాల్ గా చెప్పాల్సింది బాలసుబ్రహ్మణ్యం గారు. గుడ్ సార్. ఇలా చెప్పుకుంటూ పోతే 100 పేర్లు ఉన్నాయి. ది బెస్ట్ నాకు వచ్చేసి 3 మెంబర్స్. ఓకే, మీరు మ్యూజిక్ డైరెక్టర్ లో దేవిశ్రీ ప్రసాద్ గారు, సమాన్ గారు, కోటి గారు. ఓకే, మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడగలుగుతారు? ఎన్ని లాంగ్వేజ్ లో పాడతారు మీరు? తెలుగు పాడతా, ఓకే, ఇంగ్లీష్ లిటిల్ బిట్ ఆఫ్, ఓకే, అండ్ తమిళ్, మలయాళం. ఓకే, ఇప్పటివరకు ఎన్ని వేదికల మీద మీరు పాట పర్ఫార్మ్ చేయడం జరిగింది? మేబీ నేను ఒక 10-15. ఓకే, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఈ ప్యాషన్? జస్ట్ ఒక 2 years. సార్ మీ హాబీస్ లో ఈ సంగీతంతో పాటు ఇంకేమేమి ఉంది? సంగీతం పాటు నాకు కబడ్డీ అంటే ఇష్టం. ఓకే సార్, ఇప్పుడు ఇండస్ట్రీ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, మీలాంటి యంగ్ డైనమిక్ మీ పర్ఫార్మెన్సే కావాలి. అయితే కంటిన్యూ చేస్తారా ఈ రంగంలోకి? ఫ్యూచర్లో మీకు సినిమాలు కానీ వెబ్ సిరీస్ ఆఫర్స్ వస్తే చేస్తారా? సింగింగ్ అయితే వదలను. గుడ్, ఇలానే ఉంటుంది నాకు. ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే టాలెంట్ ఉంటే సరిపోదు. ఎస్, మనకి ఎదిగే మనం దాన్ని మనం పట్టుకుంటేనే మనం. ఓకే, ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమంలో ఇంత క్వాలిటీ సింగర్స్ మధ్య మీరు కూడా భాగ్యస్వామి అవ్వడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండ్ ఇన్వైట్ చేయడం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, సూపర్ సార్, బ్యూటిఫుల్. మేము ఉన్న సంథింగ్ స్ట్రెస్ వల్ల ఏదైతే వీకెండ్స్ ఆర్ మంత్లీ వన్స్ మా ఇదేదైతే మా సింగింగ్ టాలెంట్ కానీ లేదా పాడాలన్న ఆశ కానీ అది ఈ విధంగా అందరం కలిసి సరదాగా పాటలు పాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఒకరినొకరు కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటూ బాగుంది, చాలా బాగుంది. ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? నేను 4 పాటలు పాడాను. సార్ మీరు ప్రొఫెషనల్ సింగరా? లేదు, అయినా ఇంత వాయిస్, ఇంత రియాలిటీ, ఇంత బ్యూటిఫుల్ ఉంది. చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు. అంటే పాడటం ఒక ప్యాషన్ అనమాట. ఖాళీ దొరికినా ఏదైనా లిరిక్స్ మంచిగా అనిపించిన సో దాన్ని ఇమిటేట్ చేయడం వల్ల నెమ్మదిగా పాడడం. ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. మీరు పాడేది చాలా జోష్, ఎనర్జీ ఉంది. ప్లస్ లైవ్ లో వేలాది మంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఇంత అద్భుతమైన వాయిస్ కి రహస్యం ఏంటి? జాగ్రత్తలు ఏం తీసుకుంటారు? జాగ్రత్తలు కానీ ప్రాక్టీస్ ఏ విధంగా చేస్తారు? ప్రాక్టీస్ మనకి పిచ్ నోట్స్ కానీ లేదా మెయిన్ ఫీల్ కానీ. పిచ్ నోట్ అంటే ఫీల్ మనం 10% మేనేజ్ చేసుకోగలిగితే ఎవ్రీథింగ్ మనం పాడగలం. ఎవరైనా పాడచ్చు, నన్ను అడిగితే ఎవరైనా పాడచ్చు. కష్టం సార్, పాడచ్చండి. కైలాస్ గారి గారి గొంతు ఎలా ఉంటుంది, ఆయన గొంతు ఎలా ఉంటుంది, కానీ అదే గొంతులు ఇవాళ మనం ఎన్ని సాంగ్స్ వింటున్నాం, వేలాది సాంగ్స్ అదే సాంగ్స్ అదే గొంతుతో మనం మాధుర్యంగా వింటున్నాం అదే పాట. సో అలా గొంతుకి దానికి సంబంధం లేదు, మనం ప్రజెంట్ చేసే విధానాన్ని బట్టి. అది విధానం. మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు? ఇప్పటివరకు మీరు ఎన్ని వేదికల మీద పర్ఫార్మ్ చేసి ఉంటారు? ఇది ఫస్ట్ టైం ఇంత రియాలిటీ. ఇది ఫస్ట్ టైం. నేను ఎప్పుడు షోస్ అలా ఈ రంగంలోకి ఇంకా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అచ్చా, మీ హాబీస్ లో సంగీతంతో పాటు ఇంకేమేమి ఉంది? నేను బేసిక్గా సివిల్ ఇంజనీర్, ఇంటీరియర్ డిజైన్. ఓకే, సో నాకు ఇది ప్యాషన్గా ఉంటుంది. సో ఈ మధ్య మళ్ళీ కొంచెం సింగింగ్ మీద వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. మళ్ళీ బయటకు వచ్చి స్టార్ మేకర్ ద్వారా ఇలా 10 మంది పరిచయం అయ్యి సో వాళ్ళకి సరదాగా ఇలా ఉండటం. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి అనూష గారు అసలు నిజంగా మేము బిజీలో మేము ఎంత మర్చిపోయినా తను హెసిటేట్ అవ్వకుండా మళ్ళీ మీరు ఈసారి రావాలి అని చెప్పి తను ఇంట్రెస్ట్ తీసుకొని అలా పిలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు అనూష. థ్యాంక్ యూ సార్. హాయ్, నా పేరు విజయపురం శ్రీనివాసరావు. అనుష గారు నాకు చాలా తెలుసు. అనుష మ్యూజికల్ ఈవెంట్స్ ఈ మధ్యనే మొదలుపెట్టారు. 1.5 year అవుతుంది. చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు ఆవిడ. ఆవిడతో ఇప్పుడు పాట పాడాను, మెగాస్టార్ చిరంజీవి పాట. మన ఈవెంట్కి సరిపడా పాట పాడాను. థ్యాంక్ యూ అనుష. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ సార్, ఇక్కడ ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? ఈ కార్యక్రమం ఎస్ సార్. 3 పాటలు.
మీరు పాడిన ప్రతి పాట హైలైట్గా పోతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. లైవ్లో వేలాది మంది చూస్తున్నారు, వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇంత అద్భుతమైన వాయిస్కి రహస్యం ఏంటి? ఇలాంటి జాగ్రత్తలు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తుంటారు మీరు? ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ అండ్ సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఎస్ సార్. మెగాస్టార్ వీరాభిమాని. ఎస్ ఎస్. సో నాకు మెగాస్టార్ పాటలు అంటే చాలా చాలా ఇష్టం. ఎస్ సార్. నా పాటలు మోస్ట్లీ నేను మెగాస్టార్ చిరంజీవి గారి పాటలు పాడుకుంటాను. అవును సార్. ఎస్ సార్. ఇప్పటివరకు మీరు ఎన్ని లాంగ్వేజ్లో పాటలు పాడగలుగుతారు? ఎన్ని లాంగ్వేజెస్లో మీరు పాటలు పాడుతుంటారు? ఓకే. మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు? ఫేవరెట్ సింగర్స్ ఆబ్వియస్లీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారండి. ఎస్ సార్. ఎస్ సార్. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పాడుతున్నారు? ఎన్ని వేదికల మీద పాడారు? ఆల్మోస్ట్ ఎన్ని పాటలు పాడుంటారు? అప్రోక్స్ 4 ఏళ్ల నుంచి పాడుతున్నానండి. నేను చాలా వేదికల మీద పాడుతున్నాను. నాగరాజు గారితో మొదలుకొని ఈ రోజు ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా భాగ్యస్వామి అవ్వడం మీకు ఎలా అనిపించింది? ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా బాగా అనిపించిందండి. చాలా బాగా అనిపించింది. చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సపోర్టర్స్ అండ్ ఈ న్యూ ఇయర్ న్యూ ప్రోగ్రామ్ మంచిగా బాగా జరిగింది, సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. బ్యానర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ప్రోగ్రామ్ నేను ఎప్పుడు పెట్టినా కూడా కాదనకుండా వస్తూ ఉంటారు. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అలాగే రవిబాబు గారు ఎప్పుడు ప్రతిసారి అనుష గారు ఎప్పుడు చెప్పండి, నేను ఆ టైంకి ఖాళీ చేసుకొని వస్తానని చెప్తారు. రవిబాబు గారు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అందరూ నా సపోర్టర్స్ అండి. సపోర్టర్స్ అని విడిగా వేయడం కాదు కానీ సింగర్స్ అందరూ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ మంచి సింగర్స్, కో సింగర్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరి పేరు అనేది నేను చెప్పను ఎప్పుడు. అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే అందరికి. అండ్ అందరూ బాగా పాడారు, ఎవరు బాగా పాడలేదని లేదు, అందరూ కూడా బాగా పాడారు.